ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణూస్ కిచెన్ 456. మనం స్వీట్ కార్న్స్ పకోడీ చేసుకుందామండి. ఒక స్వీట్ కార్న్ని తీసుకొని మంచిగా ఒలుచుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని బౌల్లో వేసుకోవాలండి. వేసుకొని రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని స్వీట్ కార్న్స్లో వేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా అవుతాయి. స్వీట్ కార్న్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్వీట్ కార్న్స్ వచ్చే సీజన్ కాబట్టి మేము ఇలా ట్రై చేసాము. ఇలా వేసుకోవాలి సన్నగా ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీరు స్పైసీగా తింటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఒకవేళ లేకుంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలవాలి. మొత్తము ఉప్పు కారం అన్నిటికీ పట్టేటట్టు కలపాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మూటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలండి. పైన చూపిస్తున్న విధంగా ఒకటేసారి వాటర్ పోసేయద్దు, లూజ్గా అవుతుంది. ఇలా ఉండాలన్నమాట పిండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసిన తర్వాత వేడెక్కిన తర్వాత చిన్నగా వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పెద్దగా వేయరాదు, చిన్నగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే ట్రై చేసాము. సూపర్గా ఉంది. ఇలా చిన్నగా వేసుకొని వీటికి కలర్ చేంజ్ అయిన దాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మీడియం మంటలో పెట్టాలి. లోపలంతా పిండి మంచిగా స్వీట్ కార్న్స్ ఉడుకుతాయి అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. కొద్దిగా మొత్తం కలర్ చేంజ్ అయింది, గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. అంతే అండి, స్వీట్ కార్న్స్ పకోడీ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి.